ఏపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద మరోసారి జాలర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. సముద్ర వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో రాష్ట్ర స్థాయి భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానుండటంతో జిల్లా వ్యాప్తంగా మత్స్యకారుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తుమ్మలపెంటలో సభా వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకలకు అవసరమైన సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తుమ్మలపెంటలో పర్యటించి సభా వేదిక ఏర్పాట్లకు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణానికి అనుకూల ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సభకు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాము కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించేదానికి ఈరోజే సీఎంఓ నుంచి అఫీషియల్గా కాల్ వచ్చింది. అందుకు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మేమందరం కూడా ఈరోజు స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీన మత్స్యకారు సేవలో మత్స్యకారు సోదరులు ఎవరైతే ఉన్నారో 2 నెలల పాటు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్ర వేట నిషేధం కాబట్టి సముద్రానికి వెళ్ళలేని కారణాల వల్ల వాళ్ళకి ఆర్థిక వృద్ధి నిమిత్తం మత్స్యకార సేవలో ప్రతి ఒక్క లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 20,000 రూపాయలు రేపు ఈ నెల 19వ తేదీన వాళ్ళ అకౌంట్లో వేస్తున్నటువంటి తరుణంలో వారితో కలవాలి, మత్స్యకారుల యొక్క బాధలు తెలుసుకోవాలి, మత్స్యకార సమస్యలు పరిష్కరించాలి, మత్స్యకారులతో మమేకం కావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ మంచి ప్రభుత్వం పేదల బాలిటి పెన్నిదైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 19వ తేదీ కావలి నియోజకవర్గానికి రావటం, ముఖ్యంగా మత్స్యకారులతో మమేకమయ్యడానికి రావటం నిజంగా మా అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో సమస్యలు మత్స్యకారు సోదరుల్లో ఉన్నాయి, వాటన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుందని కూడా ఈరోజు మత్స్యకారులందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరెంటు బిల్లుల దగ్గర నుంచి, వాళ్ళకి సంబంధించినటువంటి సముద్రానికి పోయే బాటల దగ్గర నుంచి, సముద్ర వేటలో ఉన్నటువంటి బోట్లకి సబ్సిడీ ఇచ్చే దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ అన్నింటిలో సబ్సిడీని పొందే దాంట్లో ముఖ్యమంత్రిని కలవాలి, ముఖ్యమంత్రితో చెప్పుకోవాలి, ముఖ్యమంత్రి ద్వారా లబ్ధి పొందాలని మా మత్స్యకారు సోదరులందరూ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వారితో కలవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నెల 19వ తేదీ జరిగేటువంటి ఈ సభని అందరూ కూడా స్వాగతిద్దాం, అందరం కూడా సక్సెస్ చేద్దామని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ నెల 19వ తేదీ రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. బాలరాజు, సముద్ర వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా కింద మరోసారి జాలర్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొని మత్స్యకారులతో సమావేశం కానున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరి సీఎం రాకడ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? దేవి, వేట విరామ సమయంలో మత్స్యకారులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారిని ఆదుకోవాలనే సంకల్పంతో గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా ప్రతి ఏటా మత్స్యకార భరోసాను అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఈ నెల 19న మత్స్యకారులకు బాసటగా మత్స్యకార భరోసాను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలోనే సముద్ర వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రతి అర్హత కలిగినటువంటి మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. ఈ నెల 19న నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో రాష్ట్ర స్థాయిలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరు కానుండటంతో జిల్లా వ్యాప్తంగా మత్స్యకారుల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం
మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి మత్స్యకారుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తుమ్మలపెంటలో సభావేదిక, హెలిప్యాడ్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకలకు అవసరమైనటువంటి సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తుమ్మలపెంటలో పర్యటించి సభావేదిక ఏర్పాట్లకు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణానికి అనుకూల ప్రదేశాలను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సభ వద్దకు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ అసౌకర్యాలు కానీ లేకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇక మత్స్యకార భరోసాతో రాష్ట్ర వ్యాప్తంగా 130,000 మంది మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందనుండగా ఒక్క కావలి నియోజకవర్గ పరిధిలోనే 2,892 మత్స్యకార కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో తుమ్మలపెంటలో రాజకీయ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పోలీసులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించగా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనులు వేగవంతం చేస్తున్నారు. సభ విజయవంతం కోసం కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మత్స్యకారులతో సీఎం ప్రత్యక్షంగా మాట్లాడనున్న నేపథ్యంలో తుమ్మలపెంట ప్రాంతంలో ఒక ఉత్సాహ వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే మత్స్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి అయితే తీసుకురానున్నారు. ముఖ్యంగా మత్స్యకార బోట్లు, సముద్ర తీర ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అవసరమైనటువంటి అంశాలన్నిటిపై కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి పరిష్కారం చూపుతూ ప్రస్తావించనున్నట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.